ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ నమ్మకం మా తననికే స్తుతిస్తున్నాం నాయన. గత మరి 2024 సంవత్సరం మొత్తం కూడా మమ్మల్ని కాచి కాపిన విధానాన్ని బట్టి నా స్తోత్రాలు తండ్రి. మరి నూతన సంవత్సరంలోకి వెళ్తూ ఉండగా ఇంకొక కొద్దిసేపట్లో 2025లోకి ప్రవేశపెడుతుండగా ఈ 24లో మరి ఎన్నో ఒడిదుడుకులు అడ్డంకులు ఎదురైనా సరే మమ్మల్ని అందరిని కూడా ఒడ్డుకు చేర్చి మేమందరం మళ్ళీ కూడి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చింది. నీ కోటాను కోట్ల నా స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నీ యొక్క ఆరాధన జరుగుతుందో వారందరినీ కూడా నేను జ్ఞాపకం చేసుకోమని, కృపార్థాలు ఎల్లప్పుడూ ఉంచమని, అలాగే నైనా ఇప్పుడు వరకు పాటలు పాటు ఎందును వాక్యం చదువుతూ ఎందును ప్రతి ఒక్క విషయంలో కూడా నీకు ఆత్మ సహాయాన్ని మాకు మెండుగా దయచేసిన విధానాన్ని బట్టి నా స్తోత్రాలు తండ్రి. అలాగే వాక్యం చెప్పినట్టు నాకు పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని అందించమని అర్థిస్తూ ఈ ప్రార్థనాన్ని ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు స్థితిగల నామమున అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ఈ యొక్క వీడియోస్ చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయడం ద్వారాగా, సబ్స్క్రైబ్ చేయడం ద్వారాగా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఒక విషయాన్ని గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన పాఠం ఏంటంటే పాత బలహీనలతో కొత్త సంవత్సరమా. పాత బలహీనలతో కొత్త సంవత్సరంలోకి వెళుతున్నాం కదా, మరి జీవితాన్ని మార్చుకుంటామా లేదా ఈ 2024 సంవత్సరంలో ఎలాగైతే జీవించామో అలాగే ఈ 2025లో కూడా మన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్దామనేది మన యొక్క నిర్ణయాన్ని బట్టి ఉంటుందండి. ఈ యొక్క పాఠం మొత్తం అయిపోయే లోపల మన అందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ 2025లో దేవునికి ఇష్టలుగా జీవించాలని. మరి ఇష్టలుగా లేవా అంటే కొంతవరకు ఉన్నాము, ఓకే. ఇంకా మనలో ప్రతి ఒక్కళ్ళలో కూడా మైనస్లు ఉంటాయండి. ప్రతి ఒక్క మనిషిలో కూడా మైనస్ అనేది ఉంటుంది. దాన్ని మనం సరి చేసుకోవాలన్నమాట. సరి చేసుకోకుండా అట్లాగే ఉంచుకుంటే దేవుడు మనల్ని విడిచిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి అలా కాకుండా ఎప్పటికప్పుడు స్కానింగ్ దగ్గర తీసుకెళ్ళాలి. ఏదన్నా మనిషికి రోగం ఉందనుకోండి, ఏం చేస్తారండి? స్కానింగ్ చేస్తారు. ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తారు? బయట నుంచి వస్తే కనపడతాయి, కిడ్నీలో నుంచి రాళ్ళు కనపడవు. ఎక్కడ తీసుకెళ్తే అర్థమవుద్ది? స్కానింగ్ దగ్గరికి వెళ్ళి ఆ రిపోర్ట్ చూస్తే కిడ్నీలో, ఎడమ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అని అది చూసి చెబుతారు. అలాగే మనల్ని కూడా స్కానింగ్ చేస్తాడు దేవుడు, లేకపోతే మనల్ని మనమే చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మనలో ఉన్న మైనస్లు ఏంటో, పాపాలేంటో, సరి చేసుకోవాల్సినవి ఏంటో దేవుడు మనకు చూపిస్తాడనమాట. కిడ్నీలో రాయి ఎలాగైతే చూపిస్తాడో అలాగే మనలో ఉన్న పాపాలు మనకి దేవుడు చూపిస్తాడు బైబిల్ దగ్గర తీసుకొస్తే. అప్పుడు దాన్ని మనం సరి చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క పాఠం అయిపోయే లోపల మనం ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవునికి ఇష్టలుగా జీవించాలని ఇక పాఠంలోకి వెళ్ళిపోదామండి. పౌలు గారు జీవితంలో కూడా 2 భాగాలు ఉన్నాయండి. ఏం భాగాలు చెప్పగలుగుతారా? క్రీస్తుకు పూర్వం, క్రీస్తు తర్వాత అన్నట్టుగా. ఆ కాలం కాదులే కానీ యేసుక్రీస్తుల వారు దర్శనం అవ్వకముందు, దర్శనం అయిన తర్వాత. అంతకుముందు ఎలా ఉండేవాడు? క్రైస్తవులు అంటే పౌలు గారు ఎలా ఉండేవారు? ఎక్కడ దొరికితే అక్కడ తీసుకెళ్ళి చంపేసేయటం. చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, పిల్లలు లేదు, ఎవరు దొరికితే వాళ్ళని చంపేయడానికి ఆయన తిరుగుతూ ఉండేవాడు. కానీ యేసుక్రీస్తుల వారు ఎప్పుడైతే ఆయనకి దర్శన రూపంగా కనిపించాడో అప్పుడు ఏమైపోయాడండి? ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క పాత జీవితాన్ని వదిలేసేసి క్రొత్తగా క్రైస్తవానికి వచ్చారనమాట. యేసుక్రీస్తుల వారు ధరించుకున్నాడు ఆయన. అప్పుడు ఎలా ఉన్నాడండి? క్రీస్తుని ధరించిన తర్వాత ఎలా ఉన్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్న అనే స్థాయికి ఎదిగాడండి ఆయన. అది ఆయనలో ఉన్న గొప్పతనం. అసలు ఆ మాట ఎవరైనా అనగలుగుతారండి? భూమి మీద ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉండాలి అయితే ఎవరు అనలేరు, రాసేస్తే అవసరం అయితే. ఆ మాట అనాలంటే చాలా గట్స్ ఉండాలండి. కానీ అపోస్తలుడైన పౌలు గారు అయితే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పడం జరిగింది. ఈ యొక్క మాటలన్నీ కూడా మనం మనసులో పెట్టుకోవాలండి. మనం అందరం కూడా పౌలు కనీసం యేసు ప్రభు అంత గొప్పవాళ్ళం కాలేము. ఎందుకంటే ఆయన అసలు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ఒక్క పాపం కూడా చేయలేదు ఆయన. మరి అలా కుదిరిద్దండి మనకి? ఇప్పటికే ఎన్నో పాపాలు చేసి ఉంటాం.
అది మనకేమో పాపం అనిపించేమో, కానీ బైబిల్ దగ్గర తీసుకొస్తే ఇందాక చెప్పాను కదా, స్కానింగ్ మిషన్ దగ్గర తీసుకొస్తే ఎంపటే తెలిసిపోద్ది మనకి. అలాగే పౌలు గారు అయితే మరి బాప్తిసం తీసుకోకముందు అయితే ఆయన కొన్ని పాపాలు చేశాడు, కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత అయితే ఆయన ఎలాంటి పాపాలు చేసినట్టుగా మనం ఈ బైబిల్లో చూడలేమన్నమాట. మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే అపోస్తుడైన పౌలు గారు ఒక మాట మాట్లాడటం జరిగిందండి. దాని గురించి మనం బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. అలాంటి ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. అసలు ఎందుకు ఈ మాట మాట్లాడాడని మీ సమాధానం నాకు చెప్పాలి. రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నా యందు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయటం నాకు కలుగలేదు. 18వ వచనంలో ఇక్కడ మాట్లాడుతుంది ఎవరండి? అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమన్నాడు ఆయన అక్కడ? మళ్ళీ ఒక్కసారి చదవండి. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదు అని అన్నాడు. ఇదేంటండి? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం అని చెబుతున్నాడు కదా, మళ్ళీ ఎక్కడికి వచ్చే వరకు ఈ మాట మాట్లాడుతున్నాడు ఏంటి? బైబిల్ ఆగి ఆలోచిస్తేనే అర్థమైందండి. ఈ మాటకి ఏమైనా అర్థం చెప్పగలుగుతారా? అక్కడేమో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. ఎక్కడ? 1 కొరింథీ 11:1. తర్వాత వెళ్దాం అక్కడికి. ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నాడు 18వ వచనంలో నా శరీరమందు పాపం ఉందని చెబుతున్నాడు. ఇదేంటండి? ఈ రెండిట్లు ఏది కరెక్ట్ అండి? మరి పౌలు గారు అబద్ధం ఆడుతున్నారా, లేకపోతే ఈ రెండిట్లు ఏది కరెక్ట్? మీరు సమాధానం చెప్పాలి నాకు. ఇది ఆయన సేవలోనికి రాకముందు సంగతి కాదు, వచ్చిన తర్వాతే. రమాపత్రిక అంటే అప్పటికే వచ్చి ఎంటర్ అయిపోయాడు అనమాట. అప్పటికే చాలామందికి ఉత్తరాలు రాయటం, ఈయన సేవ చేయటం, విస్తృతంగా సేవ చేసేటప్పుడే అన్నాడు ఈ మాట. ఇక్కడ పౌలు గారు ఏమన్నారంటే నేను పాపం చేశాను అని అన్నాడండి. ఇంకో వచనం చూద్దాం, అక్కడ ఏం చెబుతున్నాడు. 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసేయండి. కొరింథీలో రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఇదేంటి? పౌలు గారు మరి 2 రకాలుగా మాట్లాడుతున్నాడు ఏంటి? కారణం ఏంటి చెప్పగలుగుతారండి? నేనే చెప్పనా? లేకపోతే ఈ 2 వచనాల్లో ఏది కరెక్ట్ అంటారు? ఒకసారి నేను పాపం చేశాను అన్నాడు, ఇంకోసారి నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. మరి క్రీస్తుని పోలి నడుచుకుంటే పాపం చేసేవాళ్ళు వాళ్ళు నడుచుకుంటారండి? మరి అప్పుడు యేసుక్రీస్తు గారు కూడా పాపం చేసినట్టు అయింది కదా. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం అంటే యేసుక్రీస్తు గారు పాపం చేశారు, అదే పాపాన్ని నేను చేస్తున్నాను, మీరు నన్ను చూసి నాలాగా మీరు ఉండాలని చెబుతున్నాడు ఆయన పౌలు గారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పగలుగుతారా? అంటే ఆయన పౌలు గారు గతంలో ఆయన శరీరం ద్వారా చేసిన క్రియలు మాట్లాడి నా శరీరం మందు అని అక్కడ ముందు రాశారు. నా శరీరం మందు అని అన్నాడు. ముందు రాశారు. అంటే అప్పుడు పాపాలు చేస్తాడు కదా ఒకసారి శరీరంతో. కానీ ఆయన చెప్పింది ఆ ఉద్దేశంతో కాదండి. అది బాప్తిసం ముందు కాదని చెప్పింది, బాప్తిసం తర్వాత ఇప్పుడే చెబుతున్నాడు, ప్రజెంటే చెబుతున్నాడు ఆయన. ఎందుకని చెబుతుంటే సాదృశ్యంగా చెబుతున్నాడు. సాదృశ్యంగా అంటే సపోజ్ ఎవరికన్నా ఎవరి గురించి మనం చెబుతున్నాం అనుకోండి, అది మనకు అనుభవించుకొని చెబుతూ ఉంటాం. నేను బాప్తిసం తీసుకోకముందు ఎలా పడితే అలా తిరిగేవాడిని, అప్పుడు మందు చేస్తా తీసుకొని తిరిగేవాడిని, కానీ ఇప్పుడు నేను బైబిల్ లేకుండా ఉండలేకపోతున్నాను అని నేను అన్నా. వాస్తవంగా చెప్పింది నా గురించి కాదు. నేను బాప్తిసం తీసుకోకముందు మందు చేస్తా తీసుకొని తిరుగుతూ ఉండేవాడిని, తిరుగుతూ ఉండేవాడిని, బార్ షాప్ దగ్గర పడిపోయేవాడిని నేను. కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత నేను బైబిల్ లేకుండా ఉండలేకపోతున్నాను అని ఇక్కడ మాట్లాడింది ఎవరండి? నేను. కానీ ఈ యొక్క విషయం నా గురించి కాదు చెప్పింది, ఆ సంఘంలో ఒక అతని గురించి చెప్పడం జరిగింది.
మన యొక్క సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి అతను అలా మాట్లాడుతున్నాడు కాబట్టి అతని యొక్క వాయిస్ నేను ఇస్తున్నాను. అలాగే పౌలు గారు కూడా ఇక్కడ ఏం చేస్తారంటే నేను పాపం చేశానని చెప్పే మాట ఆయన గురించి కాదు, సంఘంలో ఒక వ్యక్తి గురించి. ఒక సంఘంలో ఒక వ్యక్తి అంట బాప్తిస్మం తీసుకోకముందు బాగా పాపాలు చేసేవాడంట, మందు తాగేవాడంట, పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేవాడంట. అతనికి సాదృశ్యంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు గారు. ఇక్కడ మన పౌలు గారిని అనుకుంటే బైబిల్ ఇదే ఎట్లాగా చదవకపోతే మనం అపార్థం చేసుకుంటా ఉన్నాడు బైబిల్ని. చాలామందికి ఎలా చదవబట్టి చాలామంది బైబిల్ మీద బురద చల్లుతున్నారు. తెలుసా మీకు ఆ సంగతే? యేసుప్రభు దేవుడు ఏంటి అంటారు. అసలు బైబిల్లో యేసుప్రభు దేవుడు అని ఎక్కడ నరుడు కుమారుడు అని అన్నాడు కదా, ఆయన మరియమ్మ కుమారుడు కదా, దేవుడు ఎట్లా అయ్యాడు అని అడుగుతున్నారు. యేసుక్రీస్తు వారు దేవుడు అని బైబిల్ ఎక్కడ ఉందా లేదండి? రాయబడి ఉందా లేదా? లేదా? దేవుడు అని ఉంది, చాలా సార్లు ఉంది. అసలు అదే తెలుసుకోవాలి మనం. ఎక్కడుందో మీకు చూపిస్తాను. అసలు అయితే చూపించాల్సిన అవసరం లేదు. యోహాను సువార్త 1:1 చదవండి. అక్కడ యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అక్కడ రాయబడింది. చాలామంది అనుకుంటే దేవుడు కాదంటారు, కానీ ఆయన దేవుడు అని రాయబడింది అక్కడ. యోహాను సువార్త 1:1 చదవండి, క్లారిటీ వచ్చింది మీకు. ఎవరిని అడిగినప్పుడు ఇట్లా మనం కరెక్ట్ సమాధానం చెప్పకపోతే మనం ఎన్ని సంవత్సరాలు బైబిల్ నేర్చుకునే ఉపయోగం ఉందో. ఆ వాక్యం ఎవరు? యేసుక్రీస్తు వారు. వాక్యం ఏమైందంట? దేవుడై ఉన్నాడంట. దేవుడై ఉన్నాడు. కొంచెం కిందకి చదువు, ఇంకా క్లారిటీ. ఆయన అన్నాడు. ఆయన అంటే వాక్యం కాదు, అక్కడ యేసుక్రీస్తుల వారని అర్థం. దేవుని యొద్ద ఉండడు. యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నాడు స్టార్టింగ్ లో? ఎవరు? ఆయన దేవుడేనా? దేవుని కుమారుడు ఏమవుతాడు? దేవుడే అవుతాడు. మరి ఇక్కడ చాలా సార్లు ఉంటుంది. జస్ట్ మీకు ఒక వచనమే చూపించా. కొంతమంది ప్రభువుని ఎరగని వాళ్ళు యేసు ప్రభు దేవుడు కాదు అని వాదిచ్చినప్పుడు ఇలాంటి వచనాలను వాళ్ళకి చూపించాలప్పుడు నోరు మూసుకుంటారనమాట. యేసుక్రీస్తుల వారు కూడా దేవుడే. మరి మరియమ్మ కుమారుడు కదా, మనిషి కాదా? ఎస్, మనిషే. నరరూపిగా వచ్చాడు దేవుని కుమారుడు. ఎందుకు వచ్చాడంటే మన పాపాల నిమిత్తం ఆయన శిలువలో తన యొక్క రక్తాన్ని చిందించడానికి వచ్చాడు. ఎట్లాగా మన సమాధానం చెప్పాలి? అసలు మన టాపిక్ అది కాదు. అది ఇక్కడ పౌలు గారు రెండు రకాలుగా ఎందుకు మాట్లాడటం జరిగిందండి చెప్పండి. ఇప్పుడు చెప్పండి సమాధానం. చెప్పాను కదా మీకు సమాధానం. ఆయన మాటలు కాకుండా సంఘంలో ఉన్న ఒక వ్యక్తి గురించి తనని అన్వయించుకొని చెబుతున్నాడు. నేను తాగుమోతుని అని, నేను పాపాత్ముని అని. ఒక మాటలు చెప్పాలంటే నేను పాపం చేస్తున్నాను అని ఆయన గురించి కాదు, పౌలు గారి గురించి కాదు, వేరే వ్యక్తి గురించి ఈయన చెప్పడం జరిగింది. ఇంకా మనం చూడగలిగితే రోమాపత్రిక 8:1-2 ఒకసారి చూడండి, కొంచెం క్లారిటీ తెలుసుకుందాం. రోమాపత్రిక 8:1-2 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధియు లేదు. రెండు కూడా క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలక పోయినో దాన్ని దేవుడు చేసెను. అది ధర్మశాస్త్రము. ఇక్కడ మా మొదటి వచనం ఒకసారి చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. తర్వాత ధర్మశాస్త్రం అనేది నేను కొట్టివేయటానికి రాలేదు. యేసుక్రీస్తు వారు అదే చెబుతున్నారు. అలాగే అపోస్తలుడైన పౌలు గారు కూడా, మరి నువ్వు ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చావు కదా, మేము పాత నిబంధన చదువుతున్నాం కదా, అదే పాత నిబంధన నువ్వు పాటిస్తావా లేదా అని అడిగితే ఆయన ఏమన్నాడు? ఇప్పుడు 2వ వచనం చదవండి, ఇప్పుడు అర్థమైంది. క్రీస్తు యేసునందున్న జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి
నన్ను విడిపించెను. తర్వాత ఎట్లనగా ధర్మశాస్త్రము అంటే ఏ ధర్మశాస్త్రము? మోషే రాసిన ధర్మశాస్త్రం. ఇది గుర్తుపెట్టుకోండి. దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాను. ఈ వచ్చిన కొంచెం ఈ పాఠం స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపిస్తుందండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఇప్పుడు మీకు అర్థమయ్యే రీతిలో ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పండి. ధర్మశాస్త్రం అంటే దేన్ని సూచిస్తుందంట? అంటే పాత నిబంధన దేనికి చదువుకోవాలి మనం? పాత నిబంధన ఎందుకు చదవాలి? పాత నిబంధన కొట్టివేయబడింది కదా, అయినా కానీ మనం ఎందుకు చదవాలి? అదే కారణం ఏంటన్నా? ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ జరిగి దాని వల్ల అలా జరుగుతాయి అని డౌట్ వచ్చినప్పుడు పాత నిబంధనలోకి వెళ్తే క్లారిటీ వచ్చింది. అది ఏ డౌట్ వచ్చినప్పుడు? వాక్యానికి సంబంధించి ఏదైనా. పాత నిబంధన ఎందుకు ఇవ్వబడిందంటే మనకి మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే స్కానింగ్ మిషన్ ఉంటుంది. స్కానింగ్ మిషన్ అనేది మనం మనిషిని తీసుకెళ్ళి ఆ స్కానింగ్ తీస్తే అతనికి రోగం ఏంటో చూపించిద్ది. ఆ స్కానింగ్ మిషనే దానికి ట్రీట్మెంట్ చేసిద్దా డాక్టర్ గారు చేయాలా? అలాగే ధర్మశాస్త్రం అనేది మనిషి యొక్క పాపాన్ని బయలుపరుస్తుంది పాత నిబంధనలో. దానికి ముందు ఎక్కడుంది? ట్రీట్మెంట్ ఎవరి దగ్గర ఉంది? కొత్త నిబంధనలు యేసు రక్తంలో ఉంది. అది ఈ పాయింట్ మనకు రావాలన్నమాట. పాత నిబంధన ఎందుకు చదువుకుంటున్నామంటే మనిషి యొక్క పాపం మనిషికి అర్థమయ్యేటి చెప్పడానికి పాత నిబంధన దేవుడు ఉపయోగించుకున్నాడు. అలాగే యేసుక్రీస్తుల వారిని దానికి రెమెడీ, ఇప్పుడు మనందరం పాపంలో ఉండమని చెబుతున్నాం కదా, దానికి రెమెడీ ఏంటండి? పాపం పోవాలంటే మందు ఒకటి ఉంది, ఏంటో చెప్పండి అది. ఎస్, అందుకనే పాత నిబంధన అనేది మన యొక్క పాపాన్ని మాత్రమే సూచిస్తుంది. కానీ యేసు రక్తం అనేది మనల్ని పాపం నుంచి బయటికి రావటానికి ఉపయోగపడుతుందని ఈ యొక్క వచనం అర్థం అనమాట. కొంచెం మెలికలుగా ఉంటుంది, కొంచెం మనం అర్థం చేసుకుని కొంచెం బ్రెయిన్ ఉపయోగిస్తే మనకు అర్థమైద్ది అనమాట. అది ఇంకా మనం చూడగలిగితే గలతీ పత్రిక 3:24 ఒకసారి చూడండి. గలతీ పత్రిక 3:24. ఇది కొంచెం అర్థమైనట్టుగానే ఉంటుంది, అర్థం కానట్టుగా ఉంటుంది. కానీ అర్థం చేసుకుంటే అర్థం అయింది బాగానే, జాగ్రత్తగా అనుకుంటారండి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను. అంటే బాలశిక్ష అంటారు కదా, అంటే మార్గదర్శి అనమాట. మనం క్రీస్తు దగ్గరికి రావాలంటే మనకి దారి చూపించేవాళ్ళు ఎవరంట? ధర్మశాస్త్రము. అంటే మోషే గారు రాసినటువంటి ధర్మశాస్త్రము అంటే పాత నిబంధన. మీకు అర్థం కావాలంటే పాత నిబంధన అనేది ఎందుకు మనకు ఉపయోగపడుతుందంటే క్రీస్తు యొద్దకు రావటానికి. ఎందుకంటే పాత నిబంధనలో ప్రతి ఒక్క ప్రవక్త కూడా యేసుక్రీస్తు వారి గురించి చెప్పడం జరిగిందా? చెప్పారా చెప్పలేదా? మరి యేసుక్రీస్తు వారి గురించి పాత నిబంధనలు ఎక్కడైనా ఉందండి రాయబడి? దావీదు గారు చెప్పారు, మోషే గారు చెప్పారు, అబ్రహాం గారు చెప్పారు. వచ్చిన ఏమైనా ఒకటి చెప్పగలుగుతారా? ఒక సందర్భం అయితే చెప్పచ్చు. నరులను మన పోలిక చప్పున అన్నాడు ఆయన. మన అంటే ఆయననే మన అనుకుంటాడా? ఇద్దరు ముగ్గురు ఉంటే అంటాడా ఆ మాట? అక్కడ ఎంతమంది ఉన్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తుల వారు ఉన్నారు, అలాగే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అది ఆదికాండం మొదట వచ్చిన 2వ అధ్యాయం నుండి మనకి కనిపిస్తుంది. అలాగే మళ్ళీ ఏదెను తోటలో అవ్వ అమ్మ ఆదాము గారు పండు తిన్నప్పుడు అప్పుడు శపిస్తాడు. ఏం శపిస్తాడండి? అక్కడ కూడా యేసుక్రీస్తు వారు కనిపిస్తాడు. ఆయన నిన్ను మడిమ మీద కొట్టును అంటాడు. ఆయన అంటే ఎవరండి? అక్కడ యేసుక్రీస్తుల వారు అనమాట. మడి మీద కొడతాంట. ఎవరిని కొట్టేది? అట్లా సాతాన్ని. మరి అక్కడ యేసుక్రీస్తుల వారిని ఆది కాండంలోనే బయలుపరచడం జరిగింది. చాలా మందికి ఈ విషయాలు తెలియదండి. మన యొక్క పాఠాలు అనేది కొంచెం ఆలోచిస్తేనే మనకు అర్థమవుతాయి అనమాట. యేసుక్రీస్తుల వారు ఆది కాండంలోనే కొన్ని సందర్భాల్లో ఉంటాయి. మళ్ళీ మెల్కీసెదెకు అంటారు కదా. మెల్కీసెదెకు అంటే ఎవరండి?
యేసు ప్రభుల వారి మరో పేరు. అసలు మామూలుగా అయితే అప్పుడు ఆ కాలంలో రాజుగా ఉన్నాడు, కానీ యాక్చువల్గా అప్పుడు వచ్చింది మాత్రం యేసుక్రీస్తుల వారు. మెల్కీసెదెకు అంటే యేసు ప్రభు కాదు, యాక్చువల్గా అని అనుకుంటారు, కానీ యేసుక్రీస్తుల వారే. రాజు రూపంలో యేసుక్రీస్తుల వారు వచ్చాడు అక్కడ. చాలామంది మెల్కీసెదెకు అంటే యేసు ప్రభు అని తెలియదు, కానీ మనం ఎక్కడో విన్నాం కాబట్టి ఏదో చెబుతున్నారు. కానీ వచ్చిన చెప్పండి అంటే ఆయన రూపంతో భూమి మీదకి వచ్చాడండి ఆల్రెడీ ఒకసారి. యేసుక్రీస్తుల వారు మనం వచ్చింది 2000 సంవత్సరాల క్రితం అనుకున్నాం, కాదు మన ఆది కారణంలోనే వచ్చేసాడు ఆయన. భూమి మీదకి ఒకసారి వచ్చేసాడు. అయ్యే రావటం పోవటం వాళ్ళకి ఎంత చెప్పని, మనకంటే చాలా కష్టం. కానీ ఇంకో 2-3 సందర్భాల్లో కూడా యేసుక్రీస్తు వారు వచ్చాడు, కానీ ఎవరికి తెలియదు. అది ఎవరు పసిగట్టారంటే మన BOUI వాళ్ళు మాత్రమే ఆ యొక్క వాక్యాన్ని బయటికి తీయటం జరిగిందనమాట. మెల్కీసెదెకు రూపంలో యేసుక్రీస్తుల వారే భూమి మీదకి వచ్చింది అప్పుడు. కానీ మనం చెప్తే ఇప్పుడు ఎవరు నమ్మరు, కానీ వాస్తవంగా అయితే బైబిల్లో ఆధారాలు కూడా ఉన్నాయి అన్నమాట ఆయనే అని. సరే, సేమ్ గెటప్ తోనే ఆయన ఆ పాఠం కూడా ఉంది. మెల్కీసెదెకు అనే పాఠం కూడా మనం నాకు కనిపించింది. ఆ పాఠం కూడా తొందరలో చెప్తాను మీకు, ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. ఆయన ఎన్నిసార్లు భూమి మీదకి వచ్చాడు అనేది ఆ పాఠంలో క్లారిటీగా ఉంటుంది మనకి. మనకి మెయిన్ ఒకటే తెలుసు, ఆత్మ చాలా కొన్ని సందర్భాల్లో రావటం జరిగింది ఆయన. అది ఇప్పుడు పాత నిబంధన ధర్మశాస్త్రం ఏంటంటే మనకి బాల శిక్షకుడు ఆయన. అంటే బాలశిక్ష అంటే ఏంటండి? మన దారి చూపించేది అని అర్థం అనమాట. ఇంకా మనం చూడగలిగితే రోమాపత్రిక 8:2 వచ్చేసేయండి. రోమాపత్రిక 8:2. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో, ధర్మశాస్త్రం అనేది ఏమి చేయజాలకపోయానండి? పాపక్షమాపణ అనేది ఇవ్వలేకపోయింది ధర్మశాస్త్రం అనేది. పాపక్షమాపణ ఎక్కడ దొరికిందంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలోనే మనకే పాపక్షమాపణ అనేది దొరికింది అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేశాను. దేవుడు చేశాడండి. ఎక్కడ చేశాడండి ఆయన? క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారి ద్వారా చేసి 9వ వచనం దాకా వచ్చేసేయాలి. ఒక్కొక్కటి చదువుకుంటారండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరింపే నడుచుకొనొచ్చు మనమందు ధర్మశాస్త్రం. మనమందరం కూడా శరీరాన్ని అనుసరించకూడదండి. శరీరం అనేది ఏం చెప్పిద్దండి? సుఖాన్ని కోరిద్ది. ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి కాబట్టి దేవుడు చెప్పినట్టుగా వినాలనిపించింది. కానీ మనం శరీరం మాట వింటామా, ఆత్మ మాట వింటామా, పరిశుద్ధాత్మ మాట వింటామా? మనుషులు ఎక్కువ శాతం శరీరం యొక్క మాటనే మనం ఎక్కువగా వింటాం అన్నమాట. కాబట్టి మనం శరీరాన్ని బట్టి నడుచుకోకూడదు, ఆత్మను బట్టి నడుచుకోవాలి. తర్వాత మన ధర్మశాస్త్ర సంబంధి అయిన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప పరిహారం జరగాలంటే తన యొక్క సొంత కుమారుణ్ణి భూమి మీదకి పంపించాలని చెప్పడం జరిగింది అనమాట. శారీరకముతో పంపి ఆయన శరీరం మందు పాపమును శిక్ష విధించను. మన యొక్క పాపాల నిమిత్తం ఆయనకు శిక్ష వేశాడంట. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీరసారులైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు శరీరం చెప్పినట్టుగా వింటే కనుక మనకేమొచ్చింది? మరణం వచ్చిందంట. అది ఆత్మ చెప్పినట్టుగా వింటే జీవమును. అది జీవం అంటే ఏంటంటే పరలోక రాజ్యము వచ్చింది అని అర్థం. ఎలాగనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. శరీరం చెప్పినట్టుగా అంటే మిమ్మల్ని తీసుకెళ్లి నరకంలో పడేస్తాడని చెబుతున్నాడు ఒక మాటలో చెప్పాలంటే. అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు. ఎప్పుడు కూడా శరీరం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ దేవుని పని చేయడానికి అస్సలు ఉల్లంఘన అనమాట మనకి. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరారు. దేవుని ఆత్మ మీరు నివసింపుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాదు. అది క్రీస్తు ఆత్మ. ఎవరైతే శరీరం చెప్పినట్టుగా వింటారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటండి? పరలోకం కాకుండా నరకానికి. అదే ఆత్మానుసారంగా జీవిస్తే పరలోకం. అది మాత్రం మనం ఎక్కువ మంది ఈ భూమి మీద ఉండేవాళ్ళు మరి రోజుకి
ఎన్ని అధ్యాయాలు బైబిల్ చదువుతున్నారు, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు, రోజు డైలీ ప్రార్థన చేస్తున్నారా లేదా, ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నారా రాలేదా, ఇవన్నీ కూడా ఎవరు చేసే పనులండి? ఆత్మానుసారం చేసే పని. శరీరానుసారాలు మందిరానికి ఎప్పుడు పండగ ఒక్కసారి వస్తారు, క్రిస్మస్కి కానీ జనవరి 1కి కానీ వస్తారనమాట, లేదా గుడ్ ఫ్రైడే రోజున వస్తారు ఎవరో శరీరానుసారులు. మరి వారం వారం మందిరానికి వస్తారంటే రారు. బైబిల్ డైలీ చదువుతారంటే అసలు బైబిల్ కొంతమంది ఉంటారు కానీ బైబిల్ అనేది అది కొంతమంది కనీసం బైబిల్ కూడా తీసుకుని రారు మందిరానికి, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఎవరండి? ఆత్మానుసారంగా జీవిస్తున్నారా, శరీరానుసారంగా జీవిస్తున్నారా? ఒకసారి అంటే శరీరానుసారం అంటే ఒక ఉదాహరణ గుర్తుకొచ్చింది. ఒక ఆయన మందిరానికి వచ్చే ఆయన ఒక క్వశ్చన్ అడిగారంట. క్వశ్చన్ అడిగితే ఆయన ఏం చెప్పంటే, నీకు బాగా నచ్చింది ఏమిటి మీ ఇంట్లో అంటే, వాళ్ళ ఆవిడ పాపం అటెండెన్స్ వస్తుందంట, నా గురించి చెప్తాడేమోనండి. ఫోను అన్నాడంట. పొద్దున్న లెక్కలోనే ఫోన్ తీసుకొని రుద్దే పనిలోనే ఉంటాడు. తర్వాత ఇంకో క్వశ్చన్ అడిగారంట, ఫోన్ తర్వాత నెక్స్ట్ నీకు ఎవరు ఇష్టం అని అడిగారంట. ఇక వాళ్ళ ఆవిడ ఇంకా అట్నే నోరు తెరుచుకొని చూస్తున్నట్టు, నా పేరే చెబుతాడు ఈసారి అన్నా అని. కానీ ఆయన రెండో ప్రశ్నకు సమాధానం చెప్పేసాడంటే, నాకు రెండోది ఇష్టం ఏంటంటే ఫోన్ ఛార్జర్ అని చెప్పాడంట. ఎందుకంటే అంత ఇష్టం అనమాట అతనికి ఫోన్ అంటే. భార్య ఇంటికి యాడికి పోదలైన లెక్కలో అనమాట. ఫోను కావాలి, ఫోన్ ఛార్జర్ కావాలి. ఎందుకంటే 20 మీదకి వచ్చేవరకే టింగ్ 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 మోగుతూ ఉంటుంది. అది ఛార్జింగ్ పెట్టు అయిపోతుంది, పెట్రోల్ అయిపోతుంది, ఆయిల్ అయిపోతుంది, నాకు పెట్టు అంటది. అందుకని అది గుర్తు చేసుకుని అతను ఏమన్నాడంటే, ఫస్ట్ టైం ఫోన్ అన్నాడంట, రెండోసారి ఏమో ఛార్జర్ అని చెప్పాడంట. మరి ఇతను శరీరానుసారంగా జీవిస్తున్నాడా, ఆత్మానుసారంగా జీవిస్తున్నాడా? శరీరానుసారం. అది తెలుసుకోవడానికి మీకు ఉదాహరణగా చెప్పడం జరిగింది అనమాట. ఎట్లా కనుక జీవిస్తే చనిపోయిన తర్వాత ఇతను ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తాడా? వెళ్ళడు. కాబట్టి మనము మన యొక్క శరీరాన్ని వంచి ఏం చేయాలండి? ఆత్మానుసారంగా జీవించాలి. ఎందుకంటే మరి దేవుడు తన యొక్క సొంత కుమారుడినట మనల్ని బ్రతికించడానికి ఆయన్నే సిలువుకు అప్పచెప్పాడండి. ఎవరైనా సొంత కుమారుడిని చూస్తుంటే చచ్చిపోతుంటే చూసుకుంటూ కూర్చుంటారండి ఎవరన్నా? ఎంత కర్కోటకుడైనా సరే కళ్ళ ముందు పిల్లలు చచ్చిపోతుంటే నవ్వుతారు అసలు. మరి దేవుడు ఎందుకు అప్పచెప్పాడండి? ఎందుకంటే మనందరం రక్షించుకోవటానికి ఆయన సొంత కుమారుణ్ణి మనకి ఇవ్వటానికి వెనకాడలేదనమాట ఆయన. మరి ఆయన యొక్క త్యాగం మనం ఏదో క్యాజువల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం కదండి. కొంచెం ఆగి ఆలోచించండి. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులే ఒప్పుకోరు కళ్ళ ముందు కొడుకు చచ్చిపోతుంటే. మరి దేవాతి దేవుని అయిన ఆయనకు అవసరం అసలు? చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. మరి ఆయన సొంత కుమారుని దేవదూతను ఇంకొకళ్ళను పంపించలేదు భూమి మీదకి. ఇంక ఏదన్నా పని ఉందనుకో, అక్కడ ప్రమాదం జరిగిద్ది అనుకో, మన ఇంట్లో వాళ్ళని పంపిస్తామా, లేకపోతే అక్కడ మన పని వాళ్ళు ఉండనుకో వాళ్ళని పంపిస్తాం, మనం పని వాళ్ళని పంపిస్తాం. మరి దేవుడు దేవదూతలను ఎవరిని పంపించవచ్చుగా. కానీ మరి యేసుక్రీస్తుల వారిని ఎందుకు పంపించాడు అంటే, మనం అంటే ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తుల వారి కన్నా కూడా మనల్ని ఎక్కువ ప్రేమించాడు ఆయన. అంతేనా? అవునా కదా? కానీ మనం ఏం చేస్తున్నాం? అందుకని ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ మెసేజ్ వింటున్న వాళ్ళందరూ, మరి అలాగే యూట్యూబ్ ద్వారా వింటున్న వారు కూడా ఏం చేయాలంటే, మనమందరం కూడా ఎవరో మినహాయింపు ఏం కాదండి, నేను కూడా, ఎవరైనా సరే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మనం అందరం కూడా చాలా సందర్భాల్లో శరీరసారంగానే జీవిస్తున్నాం. కానీ ఇక ఎప్పటి నుంచైనా ఈ 2025 సంవత్సరంలో మనం అందరం కూడా ఆత్మానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలని దేవుడు మనకి ఈ రోజున ఈ యొక్క మాటలన్నీ కూడా చెప్పించటం జరుగుతుందండి. ఈ విషయాన్ని గమనించండి. ఈ 2024లో మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి ఆలోచించుకుంటే, ఒక్కసారి రివైండ్ చేసుకోండి. 2024 అంతా మనకి బాగా
కలిసి వచ్చింది అంటారా, లేకపోతే బాగా నష్టాలు వచ్చినాయి అంటారా? నష్టాలే వచ్చినాయి. చాలా మంది జీవితాల్లో కూడా ఈ 2024 మన అప్పుడు అంతకుముందు కరోనా తర్వాత ఇవన్నీ ఈ సిచ్యువేషన్లు ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటే ఈ 2024 ప్రతి ఒక్కరు కూడా చేదు అనుభవం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. మరి విజయవాడలో సింగనగర్ మొత్తం మునిగిపోయింది, కొన్ని కుటుంబాల్లో కూడా అలజడులు అనేది వచ్చింది, మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ 2024 మన ఉన్న బలహీనతలు ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి, జరిగినటువంటి నష్టాలు కూడా మన కళ్ళ ముందే కనిపిస్తూనే ఉండే. కానీ ఈ 2025లో ఒక మంచి నిర్ణయం తీసుకొని మనం ఏం చేయాలంటే దేవునికి ఇష్టలుగా జీవించినట్టయితే దేవుని యొక్క కృప మనకి ఎంత కష్టాల్లో ఉండా నష్టాల్లో ఉండా బాధలో ఉండా సరే ఖచ్చితంగా ఆయన ఆదుకుంటాడండి. చాలామంది ఏమంటారంటే దేవుడు మమ్మల్ని చూస్తున్నాడే ఏంటి, మాకు అన్ని కష్టాలే అంటారు. అది చాలా రాంగ్ అండి. మనం ఏదో ఆ బాధ తట్టుకోలేక కొన్ని సందర్భాల్లో మనం అంటామేమో కానీ నిజంగా మనకి యోబు గారికి వచ్చిన అంతమంది మనం చెప్పుకున్నాం కదా ఆ పాఠంలో, యోబు గారికి వచ్చిన కష్టం మనకు వచ్చిందండి. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ నిజమైన కష్టాలు నిజంగానే వస్తే కనుక మన భూమి మీద ఉండవండి, అంత తట్టుకోలేని కష్టాలు కనుక వస్తాయి. అందుకని మనం తట్టుకోగలిగినంతే ఆయన శ్రమ పెడతాడంట. మనం ఎంతైతే తట్టుకోగలుగుతామో అంత మాత్రమే మనల్ని ఆయన శ్రమ పట్టడం జరుగుతుంది. కానీ ఇంకా ఉక్కిరి బిక్కిరి చేస్తే కనుక వీళ్ళు చచ్చిపోతారని చెప్పేసి దేవుడు ఉక్కిరి బిక్కిరి చేయడు. ఒక మనిషిని ముక్కు నోరు మూసేసామనుకోండి, కాసేపు గిజగిజ తనుకుంటాడు, తర్వాత వదిలేసామనుకోండి ఎట్లా ఉంటాడు, ఫ్రీ అయిపోతాడు. అలాగే దేవుడు కూడా ఒక్కోసారి మనం పరీక్ష పెడతా ఉంటాడండి. అలాగే అపవాది శోధన కూడా ఉంటుంది, రెండు ఉంటాయండి. మనం దేవుడు పరీక్ష లేకపోతే అపవాది శోధన అనేది మనం గ్రహించాలి. దేవుడు పెట్టే పరీక్ష అయితే మనం తట్టుకోవాల్సిందే, తప్పదు. మరి దేవుడు పరీక్ష పెడితే ఇంకెవరికి చెప్పుకుంటాం మనం? ఇంకెవరైనా ఉన్నారండి దేవుడు కాకుండా? అందుకని ఆయన పాదాలు పట్టుకోండి. కష్టమైన నిష్ఠూరమైన బాధ అయినా ఏదైనా సరే ఆయన యొక్క పాదాలు పట్టుకోవాల్సిందే. కష్టంలోనైనా నష్టంలోనైనా లాభంలోనైనా సరే. కాబట్టి ఈ 2024లో మనందరికీ అనుభవాలే, ప్రతి ఒక్కరికి కూడా అవన్నీ కూడా తీసేసి దేవుడు మనల్ని ఒక నూతన సంవత్సరంలోకి మనకి బహుమతిగా ఇస్తున్నాడు దేవుడు. మనమందరం కూడా ఆయన నచ్చినట్టుగా జీవించాలని చెప్పడం జరుగుతుంది. ఇంకా మనం చూడగలిగితే ఫిలిప్పీ పత్రిక 4:11 ఒకసారి చూడండి. 4 ఫిలిప్పీ పత్రిక 4:11 4:11 నేను ఫిలిప్ పైన చేశాను. నేను కూడా బా ఆ, 4:11 నాకు కొదువ కలిగినందున నేను ఇలాగో చెప్పటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నేరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములను కడుపు నిండుటి ఎంకును ఆకలి కొనని ఎంకును సమృద్ధి కలుగుట ఎంకును లేమిలో ఉండటకును నేర్చుకుని ఉన్నాను. సరే అండి. ఇక్కడ ఫిలిప్పీ పత్రికలు ఏమన్నాడంటే, నాకు బాగా డబ్బులు ఉన్న స్థితి తెలుసు, అలాగే లేని స్థితి తెలుసు, రెండు స్థితులు నాకు తెలుసు. అయినా సరే రెండు స్థితుల్లో కూడా నేను ఎలా ఉన్నానంటే దేవునికి ఇష్టడిగా జీవిస్తున్నాను అని చెప్పడం జరిగిందండి. ఎవరండి? పౌలు గారే ఫిలిప్పీలకు రాస్తున్నాడు అన్నమాట. పౌలు గారంట ఎలా ఉన్నాడంటండి, కష్టం వచ్చినా సరే దేవుని వదిలిపెట్టట్లేదంట, లాభం వచ్చినా సరే దేవుని వదిలిపెట్టట్లేదంట. చాలామంది కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారండి, దేవుడిని అనుకుంటారు. కష్టం వచ్చిందంటే చాలు, నా కష్టాలు తీసేస్తావా లేదా, నా బాకీలు తీరుస్తావా లేదా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. తప్పేం లేదండి, మన కన్నతండ్రి కాబట్టి చేయొచ్చు. కానీ ధైర్యాన్ని కోల్పోవద్దు అని అడిగిన. అది
ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నీకు కష్టం వచ్చిద్ది, నష్టం వచ్చిద్ది, లాభాలు వస్తాయి ఒక సందర్భంలో. అలాంటప్పుడు దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టొద్దు. నేను ఎలాగైతే మరి కష్టాలను, నష్టాలను, బాధల్లోనూ నేను ఆయన్నే అంటు పెట్టుకొని ఉన్నాను, మీరు ఆయన్ని అంటు పెట్టుకొని ఉండాలి, కానీ మీరు ఆయన్ని వదిలిపెట్టకూడదు అని మరి ఎవరు చెబుతున్నారండి? మన గురువు గారైనా పౌలు గారు చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని మనం అందరం కూడా, ఇది ఒక్కళ్ళకి సంబంధించిన విషయం కాదండి, ప్రతి ఒక్కరు కూడా ఆయన్నే మనం మాదిరిగా ఉంచుకోవాలి, యేసుక్రీస్తు వారిని. అలాగే అపోస్తలుడైన పౌలు గారు వీళ్ళిద్దరూ మనకి మాదిరి కాబట్టి వాళ్ళు మాత్రం వదిలిపెట్టుకోకూడదు. ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఒక 4 పాయింట్లు చెప్పి నేను ముగిచ్చేస్తానండి. ఈ కొత్త సంవత్సరంలో మనం చేయాల్సినటువంటి ఒక 4 పనులు ఉన్నాయి. ఆ పనులు ఏంటో ఆలోచించుకొని ఈ యొక్క పాఠాన్ని ముగిస్తాను. మనం ఏదైనా సాధించాలి అంటే ఫస్ట్ మనిషికి ఉండాల్సింది ఏంటంటే వ్యక్తిగతంగా కోరిక ఉండాలండి. ఇప్పుడు మనకు బైబిల్ బాగా చదవాలి అని పక్క నుంచి ఒకళ్ళు ములుగురతో పడటం కాదు, మనకే ఉండాలన్నమాట. ఫస్ట్ పాయింట్, మొత్తం 4 పాయింట్లు చెబుతాను. ఈ 4 పాయింట్లు అనేది మన జీవితాలకు చాలా ఉపయోగపడతాయి. ఒక్కోటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వ్యక్తిగతంగా కోరిక ఉండాలి, మన అంతటికి మనకే ఉండాలి. నేను బైబిల్ చదవాలి, రోజు ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే నేను ఖాళీ టైంలో కొంతమందికి సువార్త చెప్పాలి, ఇవన్నీ కూడా. లేదా నీతిగా జీవించాలి, నేను అబద్ధాలు ఆడకూడదు, ఎప్పటి నుంచైనా కరెక్ట్గా ఉండాలి. ఈ తీర్మానం తీసుకోవాలండి. ఈ యొక్క కొత్త సంవత్సరంలో 2025లో మరి పాత బలహీనంతో మనం కొత్త సంవత్సరానికి వెళ్ళకూడదు. కాబట్టి ఈ 2025 అయినా సరే మనకున్నటువంటి ఈ యొక్క బలహీనతలను వదిలేసేసి ఒక వ్యక్తిగతంగా మనకి కోరిక బలంగా ఉండాలండి. ఏదో ఇప్పుడు పాఠం వినేటప్పుడు నేను ఉంటానని చెప్పేసి రేపు నుంచి మనం మామూలు అయిపోయాం అనుకోండి, ఉపయోగం అని ఉంటుందా? కాబట్టి వ్యక్తిగతంగా ప్రతి ఒక్క మనిషి కూడా నేను గెలవాలి అనేది ప్రతి ఒక్క మనిషికి కూడా మనసులో ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకి అప్పుడు ఎవరు సహాయం చేస్తారండి? పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తుల వారు, తండ్రి అయిన దేవుడు, ముగ్గురు మనకు సహాయం చేస్తారండి. ఎప్పుడైతే మనం బలంగా కోరుకుంటామో, వ్యక్తిగతంగా కోరిక అనేది బాగా బలంగా ఉందో అప్పుడు దేవుడు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడండి. మనం చేసేది మంచి పని కదా, మంచి పని చేసేటప్పుడు దేవుడు సహాయం చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి మనకి కోరిక అనేది బలంగా ఉండాలన్నమాట. మన మీద మనకు నమ్మకం ఉండాలి. కొంతమంది సంవత్సరాల పాటు మందిరానికి వస్తారు, ఒక పాట పాడమంటే నేను పాడలేరండి అంటారు, సిగ్గుపడతా ఉంటారు. ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పమంటే పాట పాడటానికే పాట పాడలేరు. ఒక వాక్యం చెప్పమంటే 2వ ప్రపంచ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధం వచ్చినట్టే ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు మనం కొన్ని సంవత్సరాల పాటు నేర్చుకుంటున్నాం కదా, మరి ఒక పాట పాడాలో వద్దా? మందిరానికి వచ్చేవాళ్ళు ఒక 4-5 సంవత్సరాలు వస్తున్నారండి, ఒక పాట అంచేపండి ఒక 5 నిమిషాల్లో పాడచ్చు. అది ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పమంటే ఒక 4-5 వచనాలు సెలెక్ట్ చేసుకొని ప్రిపేర్ అయ్యి చక్కగా చెప్పవచ్చు. ఇక నువ్వు 5 సంవత్సరాలు చర్చికి వచ్చినా, 10 సంవత్సరాలు చర్చికి వచ్చినా, 15 సంవత్సరాలకి చర్చికి వచ్చినా నువ్వు ఇంకా ఇతరులకు సువార్త ఎప్పుడు ప్రకటిస్తావు, ఎప్పుడు రక్షణలోకి తీసుకొస్తావు వాళ్ళని? నీకే పాట పాడటం చేత కాకపోతే, నువ్వే వాక్యం చెప్పడం చేత కాకపోతే ఇంకా ఎప్పుడు అయిద్దండి సువార్త? ప్రపంచం అంతా కూడా బాగా ఎస్టాబ్లిష్ అయిద్దా? ఇంకా చాలామందికి మన భారతదేశంలో క్రైస్తవులు పర్సెంట్ ఎంత అండి తెలుసా మీకు? 6 or 8 లోపే. 100 మంది మనుషులు ఉంటే 8 మంది మాత్రమే క్రైస్తవులు. మిగతా 92 మంది ఎవరండి? వేరే మతాల వారు. హిందువులు ఉన్నారు, ఇంకా ముస్లిమ్స్ ఉన్నారు, ఇంకా సిక్కులు, జైనులు, బౌద్ధులు వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు తక్కువ పర్సెంటేజ్ ఉన్నారు. ఎక్కువ భారతదేశంలో ఎక్కువగా ఉంది ఏ మతాల వారండి? క్రిస్టియన్స్ తక్కువ, ముస్లిమ్సే ఎక్కువ. వాళ్ళు 18% ఏమో ఉన్నారు ముస్లిమ్స్. హిందువులు
72% ఉండారు. మిగతా వాళ్ళు ఒక 3-4% ఉండారు. మొత్తం 100%. మన ఎక్కువ హిందువులు హిందువులు ఎక్కువ. సెకండ్ ప్లేస్ ముస్లిమ్స్ అక్క. మనం 18% మంది ముస్లిమ్స్, 72% మంది హిందువులు. మనం 18 ఎక్కువ, 72 ఎక్కువ. మంది 8 వేసుకో. ఒకప్పుడు ఒక 4 years బ్యాక్ అయితే 6%, ఇప్పుడు 8% అయ్యి ఉండొచ్చు. కాబట్టి మరి వీళ్ళందరినీ అగ్నిలో పడిపోతున్న వారిని లాగినట్టుగా కొందరైనా లాగండి అని చెబుతున్నాడు ఆయన. అగ్నిలో పడిపోతున్నారు. మా కళ్ళ ముందు అక్కడ నొప్పులు ఉన్నాయండి. ఒక మనిషి బర్రని వెళ్ళి దాంట్లో పడిపోతున్నాడు. అప్పుడు ఏమన్నాడు? చూసుకుంటా అలాగే ఉన్నాడా, లేకపోతే చేపట్టుకుని లాగా ఉన్నాడా దేవుడు? చేపెట్టుకున్నాం. మనం ఎవరైనా సరే రోడ్డు పడి పోతుంటే అక్కడ మంటలు వస్తున్నాయి, అతనికి తెలియదు, బర్రను వచ్చేసి అతను అని చెబుతామా లేదా? అలాగే ఇక్కడ కూడా మనం ఏం చెప్పాలి, అక్కడ అగ్నిగుణం ఉందయ్యా, నరకం అనేది ఉంది. ఆ అగ్నిగుణంలో పడిపోతే ఇక ఈ మంటల్లో అన్నా సరే కాసేపు కూసేపు తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ అదైతే యుగాలు పట్టుకుంటా నువ్వు బయటకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆ యొక్క అగ్నిగుణంలో నువ్వు పడిపోకుండా ఉండాలంటే నీకు ఒక మందు ఉందయ్యా, ఆ మందు కనుక తీసుకుంటే ఓకే అని చెప్పాలి. ఏంటంటే ఆ మందు బాప్తిస్మం. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారాగా బాప్తిస్మం తీసుకొని మనం అతన్ని ఆ మందు ఇచ్చి అతన్ని బయటకు లాగాలి. ఆ మందు ఎవరు ఇవ్వాలండి? ఎవరైతే బాప్తిస్మం తీసుకొని ఉండారో వాళ్ళందరూ కూడా, ఇవ్వడానికి అధికారం. ఎవరైతే బాప్తిస్మం తీసుకొని ఉండారో వాళ్ళందరూ కూడా వాక్యం చెప్పే అధికారం ఇచ్చాడు, దేవుడే ఇచ్చాడు. మత్తయి సువార్తలో చెబుతాడు 28వ అధ్యాయం, మీరు ప్రపంచానికి వెళ్ళి అందరిని కూడా నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మనందరం ఎవరంటే బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు యొక్క శిష్యులం. తెలుసా? శిష్యులం. కాబట్టి మొదటి మాటకి ఏం చెప్పుకున్నామండి, వ్యక్తిగతంగా మనకి ముందుగా కోరిక అనేది ఉండాలి. రెండవ పాయింట్ చెబుతున్నానండి. రెండవది ఏంటంటే దేవుని చిత్తం కూడా అయి ఉండాలి. మనం తీసుకున్న నిర్ణయం అనేది దేవునికి అంగీకారమై ఉండాలి. కొంతమంది పిచ్చి నాకు ఆ ట్రైన్ కావాలి, లేకపోతే నాకు విమానం కావాలి, లేకపోతే అమెరికా అధ్యక్షుడిని కావాలంటే అవదండి. నువ్వు ఉన్నావు ఇండియాలో, అమెరికా అధ్యక్షుడిని ఎలా చేస్తాడండి? ఇక్కడ ఉన్నవాడు అమెరికా వెళ్ళి అధ్యక్షుడు అవుతాడా? కోటేశ్వరుడు అయిపోవాలి రేపు. అవుతారండి? చెప్పు. అలాంటి కాదు, మనకి రీజనబుల్గా ఉండాలి. నాకు ఒక మందిరం కావాలి, నేను కొంతమందికి వాక్యం చెప్పాలి, వాళ్ళని నడిపించాలి, ఇది ఓకే, ఇలాంటివి బాగానే ఉంది. అది బట్టలు లేని వాళ్ళకి బట్టలు, మన మందిరాలకి తిరిగి బట్టలు పంచి పెట్టాలి, ఇలాంటివి ఓకే. కానీ తీరని కోరికలు మాత్రం అడగకూడదు. అలాగని చెప్పేసి దేవుడి చిత్తం ఆయన ఏది చేస్తే అదే అని అన్నట్టుగా మనం ఆయన మీద అట్లా నెగిటివ్గా మాట్లాడకూడదు అనమాట. ఎప్పుడు కూడా దేవునికి అంగీకారం అయి ఉండాలి. రెండవది. అలాగే మూడవది ఏంటో మనం బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4:13 వచ్చేసేయండి. ఫిలిప్పీ పత్రిక 4:13 నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. సరే అండి, మనల్ని ఎవరు బలపరచాలండి? మనం ఏదైనా పని చేయాలంటే మనకు శక్తి ఎవరు ఇవ్వాలండి? ఇప్పుడు ఈ ఫ్యాన్ తిరగాలంటే ఎలా తిరుగుతుంది చెప్పండి? కరెంటు వల్ల. దానికి ఎక్కడి నుంచి వచ్చిందండి కరెంటు? వైర్లో, స్విచ్ బోర్డులో నుంచి వచ్చింది. ఆ స్విచ్ బోర్డులోకి ఎక్కడి నుంచి వచ్చిందండి? ట్రాన్స్ఫార్మర్ నుంచి, మీటర్లోంచి వచ్చింది. అట్లా స్టెప్పులకి వస్తుంది. అలాగే మనం ఏదైనా పని చేయాలంటే మనకి ఎవరండి? మనకు తోడు ఎవరు ఉండాలి? దేవుడే. నాలో ఆయన యొక్క శక్తి నింపబడాలి. మూడవ పాయింట్ ఏంటంటే దేవుని యొక్క శక్తి అనేది మనలో నింపబడితేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. మనం స్వతంత్రంగా చేయగలుగుతామండి, కొన్ని పనులు చేయగలుగుతాం, కానీ చాలా పనులు దేవుని యొక్క శక్తి కనుక లేకపోతే మన వల్ల కానే కాదు. అదే చెబుతున్నాడు ఇక్కడ ఫిలిప్పీ 4:13 ఏం చెబుతున్నాడంటే దేవుని యొక్క శక్తి మనలో నింపబడాలని చెప్పడం జరిగింది. నీకైనా నాకైనా ఎవరికైనా ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఏదన్నా గొప్ప పనులు చేయాలంటే, మంచి పనులు చేయాలంటే, సువార్త చెప్పాలంటే దేవుడు నడిపించకపోతే ఆ యొక్క పని అనేది ముందుకెళ్ళదండి. అట్లాగే మనం కోరుకోవాలి, నీ యొక్క శక్తి కావాలి. నా వల్ల అయితే ఏం కాదయ్యా, నేను ఏం చేయలేను,
దయచేసి మీరే నాకు తోడుగా ఉండి నడిపించాలని కోరుకోవాలండి. అప్పుడు ఆయన మనకి తోడుగా ఉండి మనల్ని నడిపించటం జరుగుతుంది. అదే నేనే చేయగలుగుతాను, నా వల్ల అయితే అని మనం గనక తలకాయ ఎగరేస్తే దేవుడు సహాయం చేయకపోతే మనం ఎక్కడేసిన గొంగలు ఎక్కడే అంటారు కదండి, అక్కడే ఉండిపోతాం అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన యొక్క తోడు, ఆయన యొక్క కృప, కాపుదల అనేది ఖచ్చితంగా మనందరికీ కూడా ఉండాలండి. ఇక్కడ 4వ పాయింట్కి వచ్చేవరకే నీకు ఈ 2024లో జరిగిన జీవితం కావాలా, లేకపోతే 2025లో కొత్తగా మంచి జీవితం కావాలా అని 2 ఆప్షన్స్ దేవుడు మన ముందు పెడుతున్నాడండి. 4వ పాయింట్లో మనం ఏది కోరుకోవాలండి, మనం ఏం కోరుకుంటామో చెప్పండి. 2025లో కొత్త ఈ 2024లో జరిగినయే మళ్ళీ మీరు జరగాలని కోరుకుంటున్నారా, లేకపోతే 2025లో మనకి మంచి జరగాలని కోరుకుంటున్నారా? 2025లో మంచి జరగాలి. ఎవరైనా సరే చెడు జరిగిద్దంటే దూరంగానే ఉంటారండి. మనిషి అన్నాడు. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్, యేసుక్రీస్తుల వారే రేపొద్దున సిలువ వేస్తానంటే ఆయనే గజగజగజలాడిపోయాడు. అలాంటిది మనం కూడా బలహీనులమే, శరీరంతో ఉన్నాం కాబట్టి చెడు అనేది ఎవరికైనా నచ్చదు. కాబట్టి మంచిగా ఉండాలంటే ఈ యొక్క 2025లో మనం ఏం చేయాలండి, పాత అన్నీ ఇప్పుడు 2024లో ఉన్నటువంటి మనం చేసిన తప్పులన్నీ కూడా మళ్ళీ 2025లో కూడా చేస్తే మనం మనశాంతిగా ఉండగలుగుతాం కదండి. అంతేనా? మరి చెప్పండి, నోరు చెప్పండి. 2024 చేసిన తప్పులు మళ్ళీ 2025లో కూడా చేస్తే మనం ప్రశాంతంగా ఉండగలుగుతామా, లేకపోతే చేయకుండా ఉండి కొత్త అలవాట్లు అలవర్చుకుంటే బాగుంటుంది అంటారా? మంచి అలవాట్లు అలవర్చుకోవాలి. ఎస్, ప్రతి ఒక్కరు కూడా ఎవరి యొక్క జీవితానికి వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకొని ఈ 2025లో దేవునికి మహిమకరంగా జీవించాలండి. మనం అందరం కూడా వేషధారణ అనేది అసలు దేవుడికి అస్సలు నచ్చదండి. ఆయన ఊరిని పట్టేస్తాడు. ఆయన మనం ఏమనుకుంటామంటే ఆయన దయామయుడు, కరుణమయుడు, కృపమయుడు పట్టించుకోవాలి అనుకుంటాం. కానీ ప్రతి ఒక్క విషయం కూడా చూస్తూనే ఉంటాడు ఆయన. మనం మంచి చేసినా చూస్తాడు, చెడు చేసినా చూస్తాడు. కానీ మరి ఒక్కోసారి శ్రమలు ఎందుకు వస్తుంది, బాధలు ఎందుకు వస్తుంది, దేవుడు మనకు తోడులేడుగా మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా నీ యొక్క తోడు ఉంటుందండి. ఎలాంటి శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుగులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం వాటిలోంచి బయటకు తీసుకొచ్చి కూర్చోబెడతాడు ఆయన. ఇది మాత్రం నమ్మాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా తీసుకొచ్చి ఒడ్డును కూర్చోబెడతాడు ఆయన. చాలామంది అపార్థం చేసుకుంటారు, కానీ అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి యొక్క ఆలోచనలన్నీ ఎరిగినవాడు అనమాట ఆయన. ఇప్పుడు 4 పాయింట్లు చెప్పుకున్నాం కదండి, అవి ఏంటో చెప్పగలుగుతారా ఒక్కోటి? వ్యక్తిగత కోరిక. ఫస్ట్ ఇది వ్యక్తిగతంగా కోరిక బలంగా ఉండాలన్నమాట. మనం ఏదైనా చేయాలనుకుంటే మన మీదే మనకు నమ్మకం లేకపోతే అది మనం ఆ పని అనేది చేయలేము. అదొకటి. రెండవది దేవుడి సంకల్పం కూడా ఉండాలి. దేవుని యొక్క చిత్తము కూడా మన యొక్క సంకల్పం లేదా చిత్తం అనేది మన యొక్క జీవితాల్లో ఖచ్చితంగా ఉండాలన్నమాట. మూడోది ఏంటంటే మనం కోరుకునే రీజనబుల్ గా ఉండాలి. అది 2024 ఆయన యొక్క శక్తి మనలో కూడా ఉండాలన్నమాట. దేవుడి సహాయం కూడా ఖచ్చితంగా ఉండాలి, దేవుని చిత్తము ఉండాలి, అలాగే దేవుని యొక్క సహాయం కూడా మనకే ఉండాలి. అలాగే 4వది 2024 జీవితం 2025లో కొత్త జీవితం. ఎస్, 2024లో జీవించినట్టుగానే జీవించుదామా, లేదా 2025లో చక్కగా బైబిల్ చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, ఇంకా కుదిరితే సువార్త ప్రకటిస్తూ కొద్దిమందికైనా సరే మరి ఇబ్బంది పడే వారికి సహాయం చేస్తూ ఉండాలని ఈ 2025లో ప్రతి ఒక్కరు కూడా మనం తీర్మానం చేసుకోవాలండి. 2025లో దేవునికి ఇష్టలుగా జీవించాలి. మనలో ఉన్న మైనస్లు మొత్తం తీసేసుకోవాలి, ఒక్కొక్కటి. ఎవరి జీవితానికి వాళ్ళకి తెలుస్తూనే ఉంటుందండి. ఒకళ్ళని చెప్పవసరం, నువ్వు ఇది చేస్తాం అని చెప్పాల్సిన అవసరం. నేను చేసేటప్పుడు నాకు తెలిసిద్ది, మీరు చేసేటప్పుడు మీకు తెలుస్తుంది. మీరేం చిన్నపిల్లలేం కాదు. 18 సంవత్సరాలు నిండి అంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఆలోచించే జ్ఞానాన్ని ఇస్తున్నాడు. కానీ మనం ఆలోచన వచ్చినా కానీ పట్టించుకోకుండా వదిలేసామనుకోండి, దేవుడు కూడా మనల్ని వదిలేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి వచ్చిన
ఆ మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు కాకుండా మంచి ఆలోచనల ప్రకారంగా మనకి జీవించినట్టయితే, దేవునికి ఇష్టలుగా ఉన్నట్టయితే, ఈ యొక్క 4 పాయింట్లు మనం పాటించినట్టయితే ఈ యొక్క కొత్త జీవితంలో, ఈ కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలండి మనం అందరం కూడా. ఎప్పటికప్పుడు మన ఎంతో కొంత మైనస్ ఉంటుందండి. ఎవరు పరిపూర్ణ అనేది ఎవరు లేరు. ప్రతి ఒక్క మనిషికే ఉంటుంది. పెద్ద పెద్ద సేవకులకైనా ఎవరికైనా ఉంటుంది మైనస్. కానీ దాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. కాబట్టి ఈ యొక్క 2025వ సంవత్సరంలో మనమందరికీ కూడా మరి మేలు కలగాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారండి. నాకు ఖచ్చితంగా కీడు కలగాలనుకుంటారా, లేకపోతే మేలు కలగాలనుకుంటారా? వేలు కలగలుగుకుంటే ప్రతి ఒక్కరు కూడా మేలే కలగాలని కోరుకుంటారు. అలాగే మనం కూడా దేవుని యొక్క కృప మన మీద ఉండాలని కోరుకోవాలి. అలా జీవిస్తే కనుక ఆయన యొక్క కాపుదల మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ 2024 అయిపోయింది. ఇప్పుడు 2025లోకి అడుగు పెట్టేసాం ఆల్రెడీ మనం. ఈ యొక్క కొత్త జీవితంలో, ఈ యొక్క కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క పాఠాన్ని ముగించేసుకుందాం. ప్రేమ నమ్మకం మా తండ్రి, నీకే సుదూర్చోతాం నైనా. ఇప్పటివరకు నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను తండ్రి. ఈ యొక్క 2025 సంవత్సరంలో పాత బలహీనతలన్నీ కూడా మేము వదిలిపెట్టి మేము చేసిన తప్పులన్నీ కూడా మా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి తండ్రి. ప్రతి ఒక్కరం కూడా తప్పు చేస్తూనే ఉన్నాం. ఆ యొక్క తప్పులన్నీ కూడా మరి క్షమించమని బ్రతిమలాడుకుంటూ ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞానం చేసుకోమని, చిన్న మందగా కూడా నేను ఆరాధిస్తూ ఉండగా మా యొక్క ప్రార్థన ఆలకించమని, మీరు చేసిన పాపాన్ని క్షమించమని, సదాకాలం మాకు తోడుకు నడిపించమని, కృపాగబ్దాలు ఎల్లప్పుడూ ఉంచమని, అలాగే ప్రక్కన మందిరంలో జరుగుతున్న ఆరాధన బట్టి నీకు కోటానుకోవట్లేదు నా స్తోత్రం. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నీ యొక్క ఆరాధన జరుగుతుందో వారందరికీ కూడా నేను చల్లగా కాచి కాపాడమని, సమస్త క్రైస్తవులను క్రైస్తవేతరులను కూడా నేను జ్ఞానం చేసుకోమని, ఇంకెంతోమంది నీ నామం తెలియక నశించిపోతున్నారు తండ్రి, వారందరూ కూడా రక్షణలోకి వచ్చడానికి సహాయం చేయించమని, ఈ 2025లో నీకు నచ్చే పిల్లలుగా నా సొంత ఆలోచనలు కాకుండా నీ యొక్క ఆలోచన చొప్పున జీవించి నిన్ను సంతోషపరిచే పిల్లలుగా మేము జీవించడం అటు జీవితంలో మాకు దేశమని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు స్థితి గల నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దయ, కుమారునికి ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం మనకి లోకంలోని సకల పరిస్థితులకు ఆయన ప్రేమించే బిడ్డలకు సదాకాలం తోడుకు నడిపించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఒకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.